ఫ్రెండ్స్, ఈ వీడియోలో మిర్రర్స్తో బీడ్స్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. దీనికోసం కాటన్ థ్రెడ్ తీసుకోండి. నెక్స్ట్ బీడ్స్ ఏ సైజ్ అయినా పర్వాలేదు. నేను ఇక్కడ 2 mm సైజ్ బీడ్స్ తీసుకుంటున్నాను. బీడ్స్ నీడిల్ తీసుకోండి. సో కాటన్ థ్రెడ్ సింగిల్ స్టాండ్ తీసుకొని చివరన నాట్ వేసుకోండి. తర్వాత స్టిచ్ చేసుకునే ముందే మిర్రర్స్ని ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టేసి అతికించేసుకోండి. ఒక 15 మినిట్స్ ముందుగానే అతికించుకొని డ్రై అయిన తర్వాత స్టిచ్ వేసుకోవాలి. సో ఇప్పుడు స్టార్ట్ చేసుకునే ముందు మిర్రర్ పక్క నుంచి కొంచెం గ్యాప్తో పైకి బ్యాక్ చైన్ వేసుకుని తర్వాత తీసిన చైన్కి 2 బీడ్స్ వేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఒక చైన్కి 2 బీడ్స్. ఇక్కడ స్మాల్ సైజ్ కాబట్టి 2 బీడ్స్ వేసుకుంటూ స్టిచ్ చేస్తున్నాను. పెద్ద సైజ్ బీడ్స్ తీసుకుంటే కనుక ఒక చైన్కి ఒక్కొక్క బీడ్ వేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. బీడ్స్కి మధ్యలో గ్యాప్ లేకుండా దగ్గరగా బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఏ షేప్లో అయినా సరే మిర్రర్స్ చుట్టూతో మనము ఇలా బీడ్స్, పర్ల్స్, కట్ బీడ్స్, జర్దోజీ ఇట్లా వేసుకుని స్టిచ్ చేసుకోవచ్చు. సో లాస్ట్కి వచ్చిన తర్వాత ఆ ఫస్ట్ బీడ్ దగ్గర వరకు గ్యాప్ లేకుండా ఫస్ట్ బీడ్ దగ్గర వరకు స్టిచ్ చేసి నాట్ వేసుకునేటప్పుడు ఆ నాట్ వేయడానికి చైన్ తీస్తాం కదా, చైన్ ఇక్కడ మిర్రర్ పక్క నుంచి చైన్ తీసుకుని అక్కడ నాట్ వేసుకుంటే ఫస్ట్ బీడ్కి లాస్ట్ బీడ్కి గ్యాప్ లేకుండా ఉంటుంది. నెక్స్ట్ పర్ల్స్తో స్టిచ్ చేస్తున్నాము. ఇక్కడ కూడా 2 mm సైజ్ పర్ల్స్ తీసుకున్నాను. సో ఫస్ట్ బ్యాక్ చైన్ వేసుకుని మళ్ళీ సేమ్ ఇదే విధంగా పర్ల్స్ని కూడా ఒక్కొక్క చైన్కి 2 పర్ల్స్ వేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఈ షేప్ కదా, రౌండ్ షేప్ కానీ స్క్వేర్ షేప్, ట్రయాంగిల్ షేప్, ఏ షేప్లో అయినా మనము ఈ మిర్రర్స్ చుట్టూతో ఇట్లా బీడ్స్, పర్ల్స్, కట్ బీడ్స్, సీక్వెన్స్, జర్దోజీ ఇవన్నీ స్టిచ్ చేసుకోవచ్చు. సో నాట్ వేసుకునేటప్పుడు ఇటు సెకండ్ చైన్ తీస్తాం కదా, అది మిర్రర్ పక్క నుంచి తీసుకుని అంటే ఈ లోపల నుంచి తీసుకుని అక్కడ నాట్ వేసుకోండి. అప్పుడు ఫస్ట్ వేసిన పర్ల్కి లాస్ట్ వేసిన పర్ల్కి గ్యాప్ లేకుండా ఉంటుంది. తర్వాత కట్ బీడ్స్. సో ఇక్కడ కట్ బీడ్స్ స్టిచ్ చేసుకోవడానికి ఒక్కొక్క చైన్కి ఒక్కొక్క కట్ బీడ్ వేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. సో కొంచెం పెద్ద సైజు ఉంటాయి కాబట్టి ఒక్కొక్క చైన్కి ఒక్కొక్క బీడ్ వేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా మనము మిర్రర్స్ చుట్టూతో బీడ్స్, పర్ల్స్, కట్ బీడ్స్ ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ దగ్గర కానీ, నెక్ దగ్గర కానీ, లేదంటే ఇక్కడ డిజైన్స్లో కానీ ఓన్లీ మిర్రర్స్ని ఈ విధంగా అతికించేసుకుని వాటి చుట్టూతో ఇట్లాగా బీడ్స్ అవి స్టిచ్ చేసేసుకోవచ్చు. సింపుల్గా మనకి మిర్రర్ వర్క్ కావాలనుకుంటే ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. సో నెక్ దగ్గర స్టిచ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఇట్లా మిర్రర్స్ని నెక్ చుట్టూతో అతికించేసుకుని వాటి చుట్టూతో ఇట్లా బీడ్స్ కానీ, పర్ల్స్, కట్ బీడ్స్, జర్దోజీ, సీక్వెన్స్ ఇట్లా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా లాస్ట్కి వచ్చిన తర్వాత లాస్ట్ బీడ్కి ఫస్ట్ బీడ్కి గ్యాప్ లేకుండా స్టిచ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు తీసుకున్నప్పుడు గ్యాప్ వస్తే కనుక ఈ లాస్ట్ ఉన్న బీడ్ తీసేసి దానికంటే కొంచెం పెద్దగా ఉన్న బీడ్ తీసుకోండి. కొంచెం పెద్దగా ఉన్న బీడ్ తీసుకుని స్టిచ్ చేయండి. అలా స్టిచ్ చేసినా కూడా కొంచెం గ్యాప్ వస్తుంది అనుకుంటే కనుక ఒక 2 బీడ్స్ వెనక్కి తీసేసుకోవాలి. తర్వాత ఈ 2 బీడ్స్ కంటే కొంచెం పెద్ద సైజ్ బీడ్స్ తీసుకుని మళ్ళీ స్టిచ్ చేసుకుని ఫస్ట్ బీడ్కి లాస్ట్ బీడ్కి గ్యాప్ లేకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ గ్యాప్ లేకుండా మనము ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇవి రౌండ్ షేప్లో చాలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చండి. తర్వాత స్క్వేర్ షేప్, ట్రయాంగిల్ షేప్లో కరెక్ట్గా షేప్లో స్టిచ్ చేసుకోవాలి. అవి ఎలా స్టిచ్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. అలాగే మన ఛానల్లో ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి కదా. నెక్స్ట్ బ్యాచ్ జూలై 25th నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఈ మంత్ 25th నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలనుకుంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే కాల్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.